ఏం పేరు బ్రదర్? నా పేరు శ్రీనాథ్. ఎట్లా నిజంగా అల్లు అర్జున్ తప్పుందా? అసలు పోలీసులు అరెస్ట్ చేస్తే ఎట్లా చూడొచ్చు? అంటే ఆయన తప్పు లేదనేది మనకు అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే అతను అభిమానుల కోసమే అందరితో ఎంజాయ్ చేయాలని వెళ్ళినాడు. కానీ ఆ రోజు టైం బాగాలేకనే ఏమో ఆ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ జరిగింది. అది ఎవరు ఊహించనిది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కూడా చేయలేదు. కానీ వాళ్ళకి టైం బాగలేకనో ఏదో తొక్కిసలాట్లో అట్లా జరిగిపోయింది. అసలు అల్లు అర్జున్ పోవడమే తప్పు అంటున్నారు కదా, అక్కడ పర్మిషన్ తీసుకోకుండా. పర్మిషన్ తీసుకునే వెళ్ళారు కదా. సినీ ఫీల్డ్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారని తెలిసిన తర్వాతనే ఏ హీరో అయినా కానీ, ఏ సినీ వాళ్ళు అయినా కానీ అక్కడి వరకు వెళ్తారు కదా. పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు అంటున్నారట. అంటే వాళ్ళు ఫస్ట్ ఇది సంధ్య థియేటర్ ఏం చెప్పింది, రిపోర్ట్ ఇచ్చినాము మేము అని సబ్మిట్ చేసింది. తర్వాత ఇప్పుడు ఇవ్వలేదని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే ఏమనిపిస్తుంది అంటే ఓవరాల్గా ఈ కేసును చూస్తే? అది టైమే డిసైడ్ చేసింది బ్రదర్. టైమే డిసైడ్ చేసింది. అంటే అల్లు అర్జున్ తప్పైతే లేదంటే పోవడం. అంటే ఇప్పుడు అతను ఏదో ఒకరిని ఉద్దేశపూర్వకంగా చంపాలనే ఉద్దేశంతో అయితే వెళ్ళలేదు. అవును. ఏదో తన సినిమా రిలీజ్ కోసమని ఏది ఫ్యాన్స్తో ఎంజాయ్ చేయాలని ఒక కారణంతోనే వెళ్ళినాడు. కానీ అతని టైం బ్యాడ్ అయ్యేమో అట్లా జరిగిపోయింది అంతే. టైం బ్యాడ్ అయిందంటారు అంతే. అంటే అల్లు అర్జున్ చెప్పినా కూడా వెళ్ళలేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు కదా. అంటే అది లోపల ఏం జరిగిందనేది ఆ పోలీసు వాళ్ళకి తెలుసు, అతను తనకి తెలుసు. మనం ఎవరు చూడలేదు కాబట్టి అది డైరెక్ట్ లైవ్లో ఏం మాట్లాడినారు అనే వీడియో బయటకు వస్తే అప్పుడు అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. అంటే చాలా తొక్కిసలాటలు మనం చూస్తూ ఉంటాం జనరల్గా, ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ ఇలాంటివి. సో ఇక్కడ ఏం జాగ్రత్తలు వహించాలంటారు? అసలు ఏంటి ఏం చెప్తారు? ఇప్పుడు జాగ్రత్తలు వహించాలంటే ఎవరైనా కానీ ఎంజాయ్ చేయాలని వచ్చినప్పుడు ఎంత పోలీసులు ఉన్నా నూక్కొని వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు టికెట్ తీసుకునే వరకే వెళ్ళినావంటే నువ్వు ఏ మైండ్ సెట్తో వెళ్తావు? నాకు టికెట్ ఖచ్చితంగా దొరకాలనే ఉద్దేశంతోనే వెళ్తావు. అటు తొక్కిసలాట జరుగుతుంది. కానీ ఇప్పుడు పోలీసులు ఎంత బందోబస్తు పెట్టినా కూడా అక్కడ క్రౌడ్ ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది హీరో వస్తున్నాడని. అందువల్ల అట్లా జరిగింది. చాలా సంఘటనలో చూసాం తొక్కేసలాట. ఓన్లీ అల్లు అర్జున్ పైన ఫోకస్ అనిపిస్తుందా? ఎట్లా చెప్పచ్చు? అది ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడాము. ఎందుకంటే మనకు తెలియని విషయం కాబట్టి ఇప్పుడు ఇంటెన్షనల్గా చేస్తున్నారా అన్ఇంటెన్షనల్గా చేస్తున్నారా అనేది వాళ్ళకి తెలుస్తుంది. అట్లా ఏమనిపిస్తుంది ఓవరాల్గా ఒక హీరో పుష్ప 2 అంటే ఒకవైపు ఏమో హిట్ కొట్టినటువంటి సందర్భము, సో ఇంకోవైపు ఏమో తనకి ఇలాంటి ఇమేజ్ని దెబ్బతీస్తున్నటువంటి అరెస్ట్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి అతనికి అదృష్టంలో దురదృష్టం జరిగింది. అదృష్టం కలిగినా కూడా దురదృష్ట పాలయ్యాడు. సో ఏం చెప్తే ఒక అభిమానిగా, ఒక ప్రేక్షకునిగా సినిమాకు వెళ్ళడం కావచ్చు ఇలాంటి విషయాలు? అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు కానీ వెళ్ళాల్సిన టైంలో వెళ్తే బాగుంటుందని నేను చెప్తా. ఇప్పుడు ఫ్యాన్స్ షోలు ఇప్పుడు వాళ్ళు కూడా అల్లు అర్జున్ మీద అభిమానంతోనే ఫ్యాన్స్ షోకి వెళ్ళినారు, ఈ హీరోని చూడాలనే ఒక కారణంతోనే. కానీ దురదృష్టకరంగా అట్లా జరిగిపోయింది. ఓవరాల్గా అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే పర్మిషన్ అడిగితే ఇవ్వలేదంట. ఇవ్వకపోవడం వల్ల ఈయన పబ్లిక్ చేయడం వల్ల జనాలు ఒక్కసారి తోపులాట అవ్వడం వల్ల ఇలా జరిగిందనేసి అనుకుంటున్నామండి. మరి ఇది రాజకీయము ఇదే అనేది మామూలు ఇది అనేది మనకైతే తెలియదు. ఇది కొంతమంది ఏంటంటే రాజకీయంగా అలాగా చేస్తున్నారు అనేసి కూడా అంటున్నారు. మరి రాజకీయంగా అంటే ఎలా చేస్తున్నారు అనుకుంటారు? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు పుష్ప 2లో మన అల్లు అర్జున్ కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా, దీని ప్రభావం కూడా కొంత పడింది అనేది అంటున్నారు. సినిమా హిట్ అయింది, ఒకవైపు ఏమో తను రియల్గా కొన్ని సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడు. రియల్లో హీరో, మరి రియల్లో ఏమైందంటే రియల్గా ఆయన హీరోనే. ఇంకా అంతే దురదృష్టం కొలది. ముందుగా ఏంటంటే ఆ రోడ్ షో చేయడం వల్ల జనాలు ఒకసారిగా ఇది అవ్వడం వల్ల అలాగే అయిపోయింది అనేసి. ఏదేమైనా ముందుగా రోడ్ షో చేయడము, ఆ పబ్లిక్కి చెప్పడం వల్ల ఈ తోపులట అవ్వడం వల్ల ఇలా జరిగిందనేసి అనుకుంటున్నారు. ఏం నేర్చుకోవచ్చు గుణపాఠం అంటే ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇలా మరి తప్పదు. ఛాన్సాలు సహజంగా చూస్తూ ఉంటాం కదా, ఏ హీరో అయినా బెనిఫిట్ షోకి ముందుగానే హడావిడిగా వెళ్తూ ఉంటారు, రోడ్ షో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అల్లు అర్జున్ ఒకరే కాదు, చాలా మంది చేస్తూ ఉన్నారు కదా. కానీ పెద్ద హీరో కదా, అందుకోసమనే ఇంకా జనాలు ఎక్కువ అవడం వల్ల ఈ బౌన్సర్లు కూడా కొంచెం గట్టిగా తొగడం వల్ల ఇలా జరిగిందనేది అనుకుంటున్నాం. అల్లు అర్జున్ తప్పు ఉంది అనుకోవచ్చా ఇందులో? తప్పుంది లేదనేది మరి మనకు తెలియదు. అరెస్ట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? అరెస్ట్ చేయడం అంటే కొంత రాజకీయం ఇది కూడా ఉందన్నట్లు కొంచెం రాజకీయం ఉందనుకోవచ్చు.